గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్, గాంధీజీ విద్యా సంస్థల అధినేత డాక్టర్ కోడి శ్రీనివాసులు కూతురు కోడి శృతి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని గాంధీజీ స్కూల్ ఆవరణలో నిరుపేద వృద్ధుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. ప్రతి నెల గాంధీజీ ఫౌండేషన్ ద్వారా అందించే నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని వారి కూతురు చేతుల మీదుగా అందించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం వృద్ధులతో కలిసి డాక్టర్ కోడి శ్రీనివాసులు కుటుంబ సభ్యులు కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ, జీవితంలో మా కుటుంబం సంపాదించిన సంపాదనలో కొంత శాతం నిరుపేద ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో కుటుంబ సభ్యులంతా ఆలోచించి తీసుకున్న నిర్ణయమని, భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు మా గాంధీజీ ఫౌండేషన్ చేస్తోందని తెలిపారు. నిరుపేదలకు చేసే సేవ దేవునికి చేసే సేవతో సమానమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్ యాదవ్, కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షులు అనంత చంద్రశేఖర్, గాంధీజీ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి కోడి అరుణ, గాంధీజీ ఫౌండేషన్ సభ్యులు రావిరాల గణేష్, రావిరాల రమేష్, కోడి ప్రీతి, ఇరిగి వెంకటేశం, ప్రిన్సిపల్ సత్యనారాయణమూర్తి, ఏలే చంద్రశేఖర్, ఋషిపాక యాదగిరి, బోడ విజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు.